దేశంలోనే విద్యారంగంలో టీచర్ల విషయంలో ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రం ఏ ప్లేస్లో ఉందనుకుంటూ ఒక బీఎడ్ ఒక అభ్యర్థిగా ఒక సంఘం మెయింటైన్ చేస్తున్న జేఏసీ నాయకుడిగా ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ దేశంలో ఏకోపాధ్యాయ స్కూళ్ళలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. విద్యా వ్యవస్థను ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారన్న విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి, జనాలు గ్రహించాలి. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థని కూనీ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రైవేట్ విద్యా వ్యవస్థల మీద ఇవ్వబడి. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సిలో 2 నోటిఫికేషన్లు ఇచ్చారు, 2 ప్రమోషన్లు. దాదాపు గతంలో 22,000 ఇచ్చారు, ఇప్పుడు మొన్న 4,500 ఇచ్చారు. దాదాపు ప్రమోషన్ల మీద ప్రమోషన్ ఇస్తే కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ ఎడ్జిటి పోస్టులు కానీ భర్తీ చేయడంలో వీళ్ళకి ఏం నష్టం అవుతుంది? ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వీళ్ళు లేవు అంటున్నారు కదా. 9,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. గతంలో 22,000 పోస్టులు భర్తీ చేశారు కదా. దాంట్లో మీ లెక్కల ప్రకారం, మీ జీవోల ప్రకారం, జీవో నెంబర్ 108 ప్రకారం 7,000 ఖాళీలు ఉన్నాయి గతంలో. అదేవిధంగా మొన్న ఒక 1,200 అంటే 9,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 8,200 ఖాళీగా ఉన్నా ఇప్పుడు ఈ మధ్యలో ఖాళీలు రిటైర్మెంట్లు చూసుకున్నా 9,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ పోస్టులు ఖాళీ లేవంటున్నారు. అంటే ఇప్పుడు మొన్న చెప్పినట్టు వీళ్ళు ప్రమోషన్లకి ఇంత, తర్వాత డిప్యూటీ వాళ్ళకు ఇక్కడ నుంచి అక్కడ చోట ట్రాన్స్ఫర్లకి ఇంత, ఉద్యోగాలు ఇంత కానీ అమ్ముకుంటున్నారండి మా పోస్టులు స్పష్టంగా కనబడుతుంది కదా 2 నోటిఫికేషన్ల ద్వారా. దాంట్లో ఇప్పుడు వీళ్ళు ప్రమోషన్లో 70% ప్రమోషన్ నింపుతారు అంటే 30% పోస్టు మా పక్కన తీసి పడాలి కదా, పక్కన ఉంచాలి కదా ఆ జీవోల ప్రకారం. దాని ప్రకారం చూసుకుంటే దాని ప్రకారమే కదా మేము మీకు లెక్కలు చెప్తా ఉన్నాం, దాని ప్రకారమే కదా. అదేవిధంగా ఎడ్జిటి భర్తీ చేయాల్సిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన అనేక ఖాళీలే ఉన్నాయి కదా. అంటే పోస్టులు ఖాళీలు ఏమంటున్నారు? స్కూల్ అసిస్టెంట్ పోస్టులు స్పష్టంగా 9,000 ఖాళీలు కనబడతా ఉన్నాయి. కానీ 1000 పోస్టులు ఉన్నాయి, 800 పోస్టులు ఉన్నాయంటే మిగతా పోస్టులు మొత్తం టీచర్ ఉపాధ్యాయ సంఘాలకు అమ్ముకుంటున్నారా? ఏంది తెలియాల్సి ఉంది. బీఎడ్ అభ్యర్థిగానే నువ్వు ఇన్ని లెక్కలు, ఇంత ఖాళీలు విద్యారంగంలో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఖాళీలు ఉన్నాయి ఇంత స్పష్టంగా చెప్తున్నావు. మరి అక్కడ కూర్చున్నటువంటి పై అధికారులకు కావచ్చు, శాఖలు మెయింటైన్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి కావచ్చు, ఎందుకు దీనిపైన అవగాహన లేకుండా పోయిందని? వీళ్ళకి అవగాహన ఉందమ్మా, అవగాహన ఉంది. కానీ నిరుద్యోగుల ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తే, స్కూల్ అసిస్టెంట్ బీఈడీ వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది? వీళ్ళు ఉపాధ్యాయ సంఘాల నుంచి కానీ సార్ మాకు ఒక ప్రమోషన్ ఇవ్వండి సార్, మీకు ఇంత లక్షలు ముట్టా చెప్తాం సార్ అన్న కాడ వాళ్ళకి పైసలు వస్తాయి. అవి భర్తీ చేసేస్తే మా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాకు ఉండట్లేవు. అదేవిధంగా మాకు ప్రమోషన్ల ద్వారా పోతున్నారా, మాకు ఎడ్జిటి ప్రమోషన్ కోట ఎందుకు తగ్గిస్తలేరు? వీళ్ళు తగ్గించకపోవడానికి రీజనే అది. ఎడ్జిటి టీచర్ల దగ్గర నుంచి వీళ్ళకి పైసలు వస్తాయి, ఆ ఉపాధ్యాయ సంఘాల నుంచి వీళ్ళకి పైసలు వస్తాయి. మా నిరుద్యోగులతో భర్తీ చేస్తే వీళ్ళకి ఏం రాదు, విద్యా వ్యవస్థను కూనీ చేస్తారు. వాళ్ళు దాదాపు ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్లు 32 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రమోషన్కి వస్తుర్రమ్మా. వాళ్ళకి ఏం సబ్జెక్ట్ ఉంటుంది? ఇప్పుడు మొన్న టెట్ డిఎస్సి ఉపాధ్యాయులకు ప్రమోషన్ తీసుకోవాలంటే టెట్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కదా. మరి ఈ ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు భయపడుతున్నాయి? ఈ ఉపాధ్యాయులు ఎందుకు భయపడతా ఉన్నారు? ఇప్పుడు మొన్న మేము డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు ఒకళ్ళ దగ్గర పోయి కలిసి మాట్లాడినాం. వాళ్ళు ఒక్క రోజులోనే చదివి మొత్తం సబ్జెక్ట్ చెప్పేంత నాలెడ్జ్ ఉండాలకన్నారు. మరి టెట్కి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు టెట్కి ఎందుకు భయపడుతున్నారు? ప్రమోషన్ ఇవ్వాల్సిన విషయంలో వీళ్ళు టెట్కి ఎందుకు భయపడుతున్నారు? అంటే వీళ్ళు బాగా కూనీ చేయడంలో, డబ్బులు తీసుకొని వీళ్ళు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది విద్యా వ్యవస్థ. వీళ్ళు రాంగ్ గైడెన్స్ పంపిస్తూ ఉన్నారు పైనకి. వీళ్ళకు ఉన్న పైసలు వసూలు చేసే బ్యాచ్లో వీళ్ళు కూర్చున్నారు. అందుకనే వీళ్ళు ఆ రాంగ్ గైడెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా మీరు అర్థం చేసుకోవాలి. స్పష్టంగా మేము నిరుద్యోగులు చెప్తున్నాం, మాకు తెలియదా? వీళ్ళకే తెలుసా? వీళ్ళకి తెలియని కంటే ఎక్కువనే మాకు తెలుసు. వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు, మాకు ఉద్యోగాల కోసం మేము చేస్తూ ఉన్నాం.